వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు చాలా ఈజీ టేస్టీ రెసిపీ బ్రెడ్ బాల్స్. బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టుకోండి. వాటిని ఇలా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోండి. అందులో ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2-3 పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకోండి. నేను చీజ్ వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్. ఈ మిశ్రమాన్ని అంతా కూడా గట్టిగా కలుపుకోండి. ముద్దలాగా అవ్వాలి, నీళ్ళు అసలు పోయకూడదు. తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని చివర్లంతా కట్ చేసుకోండి. గట్టిగా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే వీట్ బ్రెడ్ తీసుకున్నాను, మీకు ఇష్టమైతే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. బ్రెడ్ స్లైస్ని ఇలాగ హాఫ్గా కట్ చేసుకొని వాటర్లో ముంచి తర్వాత వాటర్ అంతా కూడా పిండేసేయాలి. పొటాటో మిక్చర్ని తీసుకొని ఆ బ్రెడ్ స్లైస్లో పెట్టి ఉండలుగా ఒత్తుకోవాలి. అన్నిటినీ కూడా అలాగే ఉండలుగా చేసి పెట్టుకోండి, రౌండ్గా బాల్స్ లాగా. డీప్ ఫ్రై చేస్తే బ్రెడ్ బాల్స్ ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను ఇలాగా అప్పం పాత్రలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేసి చూడండి, దీనివల్ల ఆయిల్ తక్కువగా పడుతుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా ఒక పక్క బాగా కాలిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకొని బాగా కాల్చుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. ఇలా 4 సైడ్స్ కూడా బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన టేస్టీ బ్రెడ్ బాల్స్ రెడీ అయిపోయాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.